ఒకప్పుడు సుఖంగా జీవించిన ఈ తల్లి నేడు వృద్ధాప్యం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఒంటరిగా జీవిస్తోంది. ప్రతిరోజు భోజనం కూడా కష్టంగా మారిన ఈ సమయంలో ఆశాకిరణంలా చేరుకుంది జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ వారి అన్నపూర్ణ ముహిం. ఇంటి వద్దకే చేరుకుని నిత్యావసర రేషన్ సామగ్రిని అందించి ఎవరూ ఆకలితో ఉండకూడదు అనే మహోన్నత సందేశాన్ని కార్యరూపంలో చూపించింది. ఆహారం మాత్రమే కాదు, అవసరమైన వారికి బట్టలు, వైద్యం, విద్య, నివాసం వంటి సహాయాన్ని అందిస్తూ వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తోంది ఈ సేవా ఉద్యమం. నిజమైన మానవత్వం అంటే ఇదే, సేవే పరమధర్మం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవించడం కష్టంగా మారిన నేటి సమాజంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచేందుకు ఉంటున్నారు జగద్గురు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి అన్నపూర్ణ ముహిం. ఎవరూ ఎక్కడ ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో కొనసాగుతుంది ఈ సేవా కార్యక్రమం. నమస్కారం ప్రేక్షకులారా, ప్రస్తుతం మనము కర్ణాటక రాష్ట్రంలోని చామనగర్ జిల్లా గుండ్లపేట తాలూకాలోని మారిగుడి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఒక 60 సంవత్సరాల వృద్ధ మహిళ, వితంతు వృద్ధ మహిళ చాలా ఆర్థిక కష్టాలు ఎదుర్కొని, ఆర్థిక శారీరక కష్టాలు ఎదుర్కొంటూ చాలా బ్రతుకు భారంగా ఈడుస్తుంది. ఆవిడ ఇలాంటి వయసు పైబడంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండి, అలాగే శారీరక ఇబ్బందులతో సతమతం అవుతూ చాలా కష్టంగా తన జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి అన్నపూర్ణ ముహిం వారికి అండగా నిలిచి వారి రేషన్ సామాగ్రి అందించడానికి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనము సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఒక బ్యానర్ కనిపిస్తుంది. మరి పేదల మొరను ఆలకించే వారి మొరను భగవంతుడు ఆలకిస్తారు. జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆదేశానుసారం జరుగుతున్న అన్నపూర్ణ ముహిం ద్వారా ప్రతి అవసరమైన వారికి అందిస్తున్నారు తిండి, బట్టలు, వైద్యం, విద్య మరియు ఇల్లు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి సేవాభావంలో ఒక కొత్తగా సందేశాన్ని తెలియజేస్తున్నారు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు. అనుచరులు కూడా వచ్చి ఉన్నారు ఆ రేషన్ సామాగ్రి ఇవ్వడానికి. అలాగే మనం లోపలికి వెళ్ళి వారి మహిళ యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకుందాం, వారిని అడిగి రండి. అయితే ప్రేక్షకులారా, ప్రస్తుతం మనము ఆ మహిళ ఇంటి ముందుకు వచ్చాము. వాళ్ళ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంటి స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూసుకుంటే వాళ్ళ మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్లోకి మనము ఎంట్రీ అయ్యాము. ఇంట్లోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితులు చూసుకుంటే ఇల్లు, ఇక్కడ ఒక బెడ్ ఉంది. బెడ్ అలాగే వస్తువులు కూడా ఇక్కడ సక్రంగా నీట్గా సర్ది లేవు, ఎలా పడితే అలా ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇది మెయిన్ హాలు. ఇక్కడ సామాన్లు కూడా సర్దుకొని కరెక్ట్గా ఎక్కడికక్కడ సర్దుకొని లేవు. చూసుకుంటే ఈ కబోర్డ్లు ఇవన్నీ అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడేసినట్టు ఒక కరెక్ట్గా సర్దు పెట్టుకొని లేవు. అలాగే మనము ఇంకో రూమ్కి వెళ్ళి చూద్దాము అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇది కిచెన్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇది కూడా చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడ సామాన్లు కూడా ఉన్నాయి. అలాగే చాలా ఇరుకైన ప్రదేశంలో ఆవిడ తన వంట చేస్తూ జీవనాన్ని గడుపుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి మెడిసిన్ డబ్బాలే, ఈ డబ్బాలుగా ఎక్కువ కనిపిస్తున్నాయి చూసినట్లయితే. అలాగే మనము ఇంకా వేరే రూమ్లో ఇంకా ఏమైనా అక్కడ పరిస్థితులు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఒక స్టోర్ రూమ్ లాంటిది ఉంది. ఈ స్టోర్ రూమ్లో కూడా మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా సామాన్లు ఎక్కువగానే ఉన్నాయి, కానీ చాలా ఇరుగ్గా ఉంది. అలాగే ఈ ఇరుకైన ప్రదేశంలోనే ఆవిడ నివసిస్తుంది. మనకి ఇంకా వేరే రూమ్లు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి వెళ్ళి తెలుసుకుందాం. అలాగే మనం ఇటువైపు వెళ్దాము. ఇటువైపు ఏదో ఒక రూమ్ ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాము వచ్చి. ఇక్కడ కూడా బాత్రూమ్, లెట్రిన్ కూడా ఉన్నాయి. ఇదిగోండి బాత్రూము, లెట్రిను. చాలా ఇక్కడ కూడా మహిళ ఉండడానికి అనువైన ప్రదేశంగా కనిపిస్తుంది. ఇది చూసినట్లయితే ఈ ఇరుకు గదిలో ఆవిడ ఉండలేక చాలా ఇబ్బందులకు గురవుతుందని కొందరి ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు
ఆ మహిళ మనము అడిగి తెలుసుకుందాం. ఆవిడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఆవిడ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అయితే దర్శకులారా, ప్రస్తుతం మనము ఆ అమ్మగారి ఇంటి దగ్గరికి వచ్చాము. ఆవిడ పరిస్థితులు ఏంటి, ఆవిడ స్థితిగతులు ఏంటి, ఇంతకుముందు ఆవిడ ఎలా ఉండేవారు, ఇప్పుడు ఆవిడ జీవన విధానం ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం మనము. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శోభానాథ్ అండి. మీ వయసు ఎంతమ్మా? 60 వయసు అవుతుందండి. అయితే మీ పుట్టిన ఊరు అన్నీ ఇక్కడ నేటివ్ ప్లేస్ అంతా ఇక్కడేనా? నేను పుట్టింది చెన్నై అండి, పెరిగింది హైదరాబాద్ అండి. ఇక్కడికి ఎలా వచ్చారమ్మా? నాకు పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ చెన్నైకి వచ్చాను. చెన్నై నుంచి ఒక ప్రాజెక్ట్ చేయాలి, మా వారికి ఇష్టం ఉండింది. మేము ఇక్కడ బందీపూర్కి వచ్చాము, కర్ణాటకకి. ఇక్కడ నేషనల్ పార్క్, అక్కడ జమీన్ తీసుకున్నారు వాళ్ళు. అక్కడ తీసుకొని రిసార్ట్ నడుస్తూ ఉన్నాం. మా ఆయన పేరు, మా వారి పేరు మహేంద్రనాథ్ అండి. ఓకే అమ్మా. మీ వారు ఇప్పుడు ఉన్నారా? మీ భర్త పిల్లల గురించి ఒకసారి చెప్తారా? నాకు బిడ్డలు లేరండి, 2 మిస్క్యారేజ్ అయ్యింది. మా వారు లేదు, వాళ్ళు చనిపోయినారండి, కాలమైనారు. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 సంవత్సరం అయ్యి 9వ సంవత్సరం నడుస్తుందండి. అయితే ఆయన ఉన్నప్పుడు కూడా మీ పరిస్థితి ఇలాగే ఉండేదా, లేక ఇప్పుడు ఇలా అయిందో ఒకసారి చెప్పగలరా? మేము మంచిగా హాయిగా ఉండేవాళ్ళు, 5 స్టార్ టైప్గా ఉండేవాళ్ళు. రిసార్ట్ ఉండింది మాకు. ఇప్పుడు అది అన్నీ లేదు, అన్నీ లాస్ అయింది. నేను ఎస్ట్రాలజీ కొద్దిగా నేను నేర్చుకున్నాను. దాంట్లో నేను నా జీవితం నడుచుకొని ఉండేది. ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నేను జాతకం చెప్తలేనండి, ఎస్ట్రాలజర్. కష్టంగా ఉంది, నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఓకే అమ్మాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? మీ ఇల్లు ఎలా గడిచేది? మీది దేనివల్ల ఆధారపడి మీ ఇల్లు గడిచేది? మీ అవసరాలు ఎలా తీర్చుకునేవారు? మా హస్బెండ్ పార్ట్నరు వాళ్ళు 3.5 లక్షలు ఇచ్చారు. దాంట్లో నేను ఇల్లు తీసుకొని, ఇప్పుడు నేను బొగ్గెకి తీసుకొని ఉన్నాను లీజింగ్. దాంట్లో నేను ఉన్నాను. ఫస్ట్ నేను ఎస్ట్రాలజీ చెప్పుకొని నేను నా జీవితం చూసుకునేది. ఆ తర్వాత 800 నాకు పింఛన్ వస్తుంది, విడో పింఛన్. మా భర్త చచ్చిపోయిన తర్వాత భర్త లేని విడో పింఛన్ వస్తుంది, దాంట్లో నేను బతుకుతున్నానండి. మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు అలాగే శారీరక సమస్యలు ఏమైనా ఉన్నాయా? హెల్త్ సమస్య చాలా ఉందండి. నాకు ఆరోగ్య సమస్య ఉంది. నాకు మండిలో నొప్పి ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది. ఆ తర్వాత నేను కింద పడిన భుజం, షోల్డర్, బొక్క ఎరిగి ఉంది, 5-6 చోట్ల ఎరిగి ఉంది. ఆ తర్వాత కింద యాంకల్లో కూడా మసిల్స్ అంతా పెయిన్ ఉంది, అక్కడ కూడా మసిల్స్ ట్విస్ట్ అయ్యి ఉంది. కష్టం ఉంది. ఇప్పుడు నాకు కిడ్నీ స్టోన్ అయ్యి ఉందండి. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉందండి. మెడిసిన్ తీసుకోవాలి, కష్టంగా ఉందండి. నేను లోన్ తీసుకొని ఇప్పుడు దాంట్లో బతుకుతున్నానండి. అయితే అమ్మగారు, ఇలాంటి క్లిష్ట సమయంలో మీకు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి గురించి మరియు ఆయన నిర్వహిస్తున్న అన్నపూర్ణ ముహిం గురించి మీకు ఎలా తెలిసింది ఒకసారి చెప్పండి. నేను ఫస్ట్ జ్ఞానగంగా పుస్తకం చదివి ఉన్నానండి. దాంట్లో పరమాత్మ నా పైన దయ చూపెట్టారు. ఆ అదృష్టంలో నేను యూట్యూబ్ ఛానల్లో నాకు అడ్వర్టైజ్ వచ్చిందండి. దాంట్లో నేను చూసి డైల్ చేశాను. అక్కడి నుంచి అందరు వచ్చారండి. అందరూ వచ్చి నా కష్టం చూసి రేషన్ ఇస్తున్నారండి. అయితే మీరు వారికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి లభించింది. ఎన్ని రోజుల్లో ఈ అన్నపూర్ణ అభియాన్ ద్వారా మీకు ఈ రేషన్ సామాగ్రి అందజేశారు చెప్పగలరా? నేను ఫోన్ చేసి 2 డేస్లో వచ్చిందండి. 2 డేస్లో వచ్చి నాకు అన్నీ ఇచ్చి వెళ్ళారండి. ఓకే. మీకు ఈ అన్నపూర్ణ ముహిం ద్వారా ఈ సహాయం అందింది కదా, మీకు ఎలా ఉపయోగపడుతుంది? ఎలా మీ జీవితంలో దీనివల్ల లాభం పొందుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఆర్థిక నుంచి, నా శారీరక నుంచి చాలా ఇది హెల్ప్ఫుల్ ఉందండి. చాలా సహాయం అవుతుంది నాకు. కిరాణా స్టోర్కి వెళ్ళి తీసుకునేది అవన్నీ సులభం నాకు ఇంటికే వచ్చి ఇస్తున్నారు. నాకు చాలా హెల్ప్ఫుల్, చాలా సహాయం అవుతుందండి. అయితే అమ్మగారు, మీకు ఈ అన్నపూర్ణ ముహిం ద్వారా ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? వాటిని కావాలని కోరుకుంటున్నారు చెప్పండి. నాకు ఉండేటందుకు ఇల్లు లేదండి, నాకు జాగా లేదు, నా పేరులో ఏమీ లేదండి. అన్నపూర్ణ ముహిం నుంచి నాకు ఒక ఇల్లు తయారు చేసిస్తే మంచిది అవుతుందండి. నాకు సులభం అవుతుంది. అవునండి, నాకు కావాలి. నాకు కన్ను దృష్టి ఇది కష్టం ఉంది, నాకు కిడ్నీది ప్రాబ్లం ఉందండి. నాకు హాస్పిటలైజ్ నుంచి మెడిసిన్ కావాల్సింది, అక్కడి నుంచి కూడా నాకు హెల్ప్ కావాలండి, సహాయం నాకు కావాల్సి ఉందండి. అయితే దర్శకులారా, మనము ప్రస్తుతం ఈ అమ్మగారు శోభానాథ్ అమ్మగారి ఇంట్లో ఉన్నాము. ఆవిడ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని చాలా కష్టాలు పడుతున్న సమయంలో సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి అన్నపూర్ణ ముహిం అనే కార్యక్రమం ద్వారా ఆవిడికి రేషన్ సామాగ్రి
అందించడం గురించి వారి అనుచరులు వచ్చి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సంతరాంపాల్జీ మహారాజ్ గారి అన్నపూర్ణ ముహిం ద్వారా వారికి ముఖ్యంగా 15 కేజీల రైసు, అలాగే 2.5 కేజీల బంగాళదుంపలు, 2.5 కేజీల ఉల్లిపాయలు, 2.5 కేజీల పిండి, అలాగే 1 కేజీ పంచదార, పసుపు గుండ ప్యాకెట్టు, అలాగే ఒక పచ్చడి డబ్బా, ఆ రకంగా బట్టలు ఉతుక్కునే సబ్బులు, అలాగే ఉప్మా రవ్వ, ధనియా పొడి, మళ్ళీ కారప్పొడి, ఆ రకంగా సర్ఫ్ ప్యాకెట్లు, రాసుకునే సబ్బులు, అలాగే పాల పొడి, టాటా టీ పొడి, అలాగే టాటా ఉప్పు, ఆయిల్ 2 లీటర్ల ఆయిల్ ఇచ్చారు. అలాగే వంట నూనె 2 లీటర్లు ఇచ్చారు. ఈ రకంగా పప్పు, ఇవన్నీ మసాలా సామాన్లు కూడా చాలా ఇచ్చారు. అన్నీ A1 క్వాలిటీకి సంబంధించిన చాలా క్వాలిటీ అయిన వస్తువులు కూడా ఈ అమ్మగారికి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే సంతరాంపాల్జీ మహారాజ్ గారు అతి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకు ఇది చాలా ఆసరాగా నిలబడుతుందని అనుకుంటున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే సంతరాంపాల్జీ మహారాజ్ గారి అనుచరులు ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం. అన్నపూర్ణ ముహిం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలాంటి వారికి ఈ సహాయ సహకారాలు అందిస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సత్ సాహిబ్జీ. మీ పేరు సార్? భాస్కర్ రెడ్డిని. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వకీల్గా ప్రాక్టీస్ చేసుకున్నాను బెంగళూరులో. నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడ కర్ణాటకలో. అన్నపూర్ణ ముహిం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎలాంటి వారికి సహాయం అందిస్తారో ఒకసారి చెప్పగలరా? సరే, అన్నపూర్ణ ముహిం అనేది సంతరాంపాల్జీ గారు మన గురువులు మార్చ్ 25లో స్టార్ట్ చేసినారు. ఈ అభియానంలో మెయిన్గా నేను చెప్పిన అన్నపూర్ణంలో రోటీ, కపడా, చికిత్స ఔర్ మకాన్ సపోజ్ దేగా కబీర్ భగవాన్ అని చెప్పండి. ఆ అభియానంలో ఒక స్లోగన్ పెట్టుకున్నారు. అదేమంటే రోటీ అంటే ఏమి, తినేదానికి బువ్వ, కపడా అంటే ఏమి, వేసుకునే ఒకటి బట్ట, చికిత్స అంటే ఏమి, ఎవరికి రోగం వచ్చినారో, ఏం పెద్ద రోగం వచ్చిందో ఏమొచ్చిందో వాళ్ళకంతా చికిత్స ఫ్రీగా. మకాన్ అంటే వాళ్ళు ఇల్లు కట్టించేది వాళ్ళకి. సో ఇదంతా 4 కవర్ చేసుకుంటా ఈ అభియానంలో ఫస్ట్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఫస్ట్ రేషన్ ఇస్తూ ఉంటారు. ఎంతో పిల్లలకి, అమ్మ నాన్న లేకుండా వాళ్ళ పిల్లలకి వాళ్ళకంతా ఎడ్యుకేషన్ ఇచ్చేది ఈ అభియానంలో కవర్ అవుతుంది. వాళ్ళకి బట్ట, వాళ్ళకి ఉండేదానికి ఇల్లు కట్టిస్తూ ఉంటారు. 1000 రకాల ఇల్లును కట్టించినారు ఇప్పుడు ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో. మన సౌత్ ఇండియాలో విల్లుపురంలో రీసెంట్లీ ఒక ఇల్లు కట్టించినారు ఒక పలాన్మోల్కి. సీతానంగూరు అని ఉంది విల్లుపురం దగ్గర, వాళ్ళకి ఒక ఇల్లు కట్టించినారు. నార్త్ ఇండియాలో ఫ్లడ్ లైక్ సిచ్యుయేషన్ అయింది. ఫ్లడ్ ఏమంటే బాగా వర్షం పడి కురిసి ఏమైంది, అన్నీ 6 feet 4 feet వరకు నీళ్ళు నిలుచుకునింది. ఫస్ట్ ఏమి రైతాపిలో ఏమి వాళ్ళు ఫస్ట్ క్రాప్ వేసింటారు కదా, అంతా సర్వనాశనం అయిపోయి చాలా కష్టం పడుతూ ఉంటారు. నీళ్ళు నిలుచుకొని తాగే నీళ్ళకే పడుతూ ఉంటా. అక్కడ ఏమి టాయిలెట్ పోయేయడం లేదు, నీళ్ళు తాగే నీళ్ళు లేదు, పిల్లలకి స్కూల్ పోయే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిలో ఈ అభియానం కింద వచ్చి వాళ్ళు ఎంతో హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ వచ్చి గురువుల దగ్గర ఒక ప్రార్థన పెడుతుంది. స్వామి, మీరు మాకు నీళ్లు పంపు చేసేదానికి మనకు ఒక పంపు మళ్ళీ పైప్స్లు ఇచ్చేయండి. ఈ పైపు మళ్ళీ ఈ పంపులు పెట్టుకొని మేము నీళ్ళు బయట పెట్టుకొని మేము సెకండ్ క్రాప్కైనా ట్రై చేస్తామంటారు. సంతరాంపాల్జీ మహారాజు గారు ఈ అభియానం కింద ఇమీడియట్గా ఒక డిసిషన్ తీసుకుంటారు. సరే అప్ప, వీళ్ళకి సహాయం చేయండి. 500 నుంచి 600 గ్రామానికి ఫ్రీగా పంప్ సెట్స్ ఇచ్చినారు. 1,00,000 అడుగుల పైపులు ఫ్రీగా ఇచ్చి నీళ్ళని పంప్ చేసినారు. నీళ్ళు పంప్ చేసిన తర్వాత ఎంతో రైతాపిలకి ఎంత సంకష్టంలో ఉంటే వాళ్ళకి పొద్దు నీళ్ళు తీసి రెండో క్రాప్ వేసి ఇత్తనాలు వేసి వాళ్ళకి ఇప్పుడు క్రాప్ వస్తూ ఉంది. సంతరాంపాల్జీ గారు అభియానం జరిగిస్తున్నారు సార్. అయితే ఈ రకంగా ఆవిడ చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే ఈ చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది, అలాగే శారీరక సమస్యలు కూడా ఎదుర్కొంటుంది. ఈ విధంగా ఆవిడ సంతరాంపాల్జీ మహారాజ్ గారి అన్నపూర్ణ ముహిం ద్వారా అనేక ఆర్థిక అవసరాలు తీర్చడం గురించి, అలాగే తనకు మరో ఇల్లు కావాలని ఆవిడ చెప్తున్నారు. ఈ రకంగా సంతరాంపాల్జీ మహారాజ్ గారు అనేవారు చాలా ఒక గొప్ప సంత్, ఒక ఆధ్యాత్మిక గురువు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇలా చేస్తున్నారు.
ప్రజలకు తన అన్నపూర్ణ ముహిం ద్వారా పేదవారికి అలాగే అవసరమైన వారికి అనేక నిత్యావసర సరుకులు, రేషన్ సామాగ్రి, ఇల్లు అలాగే ఎన్నో అందించి ఈ పేదవారికి అండగా నిలిచి సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా ఈయన ఒక మహాసంతనే కాదు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచి ఒక గొప్ప సంత్, అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని ఒక మహాసంతకి మన తరపున కూడా ఒక గొప్ప ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా సంతరాంపాల్జీ మహారాజ్ గారి ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాం. ధన్యవాదాలు.